కర్నూలు జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించేందుకు సిబ్బందికి 5 రోజుల శిక్షణ శిబిరం డిపిఎం మాదిరి ఆధ్వర్యంలో ప్రారంభమైంది. గురువారం పసుపల గ్రామంలో రైతు రామచంద్ర పొలంలో డిఆర్పి ఏటీఎం మోడల్స్ ఏర్పాటు చేసి ఘన, ద్రవ, జీవామృతాలు, విత్తన గుళికల తయారీని ప్రదర్శించారు. శిక్షణను పరిశీలించిన రాష్ట్ర కన్సల్టెంట్ రాజేశ్వర్ సిబ్బందిని అభినందిస్తూ రైతులను పురుగు మందు లేని ప్రకృతి వ్యవసాయం వైపు నడిపించాలని సూచించారు. జిల్లా అధికారులైన మాదిరి, లక్ష్మయ్య సిబ్బంది చురుకుదనాన్ని ప్రశంసించారు. రైతు రామచంద్ర ప్రకృతి వ్యవసాయ మోడల్స్ తమకు ఉపయోగకరంగా ఉన్నాయని, గ్రామంలో ఈ పద్ధతులను విస్తరించేందుకు ముందుంటామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నేను పాటిస్తాను, దీనికి నేను ఎంత కష్టమైనా పెడతాను అనేసి ఒక హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు మన ఐసీఆర్పీస్ అంతా ఇది ఒక క్యాంపెయిన్గా చేసి 7 ఎకరాలని మనము న్యాచురల్ ఫార్మింగ్ కింద మార్చడానికి మనం ఈరోజు ఎఫర్ట్స్ పెట్టాలనేసి మేము నిర్ణయించుకొని అందరిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మన వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా పొద్దున్నుంచి ఏటీఎం మోడల్ వేశారు, ఏ గ్రేడ్ మోడల్ వేశారు వెజిటేబుల్స్లో. తర్వాత ఇక్కడ ఆర్డిఎస్ కూడా వేయడం జరిగింది. ఒక కాంపాక్ట్ బ్లాక్ లాగా ప్రతి ఒక్కరు ఇక్కడ 100 కిలోల పేడ, 2 కిలోల బెల్లము, 2 కిలోల శనగపిండి, పుట్టమన్ను కలిపేసి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేశారు. అవి తయారు అంటే ఏటీఎంలు ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి అందరూ ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. అంటే చాలా ఎంతజాదంగా పాల్గొన్నారు. ఇదే స్ఫూర్తి. ఏమిటంటే వారు ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడారు. ఏమిటంటే మాకు తెలియని విషయాలు తెలుసుకొని అంటే మనం వాళ్ళకి తెలిపి ఈరోజు రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో మన డిపిఎం మేడం మేమంతా కూడా ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అయింది. ఈరోజు జయరాములు గారి ఫీల్డ్లో ఈ డెమో చేయటం అన్నది మాకు అవకాశం ఇచ్చారు సారు. మేము ప్రకృతి వ్యవసాయానికి ఏ విధంగా పద్ధతులు ఉన్నాయన్నది వారు కూడా విన్నారు. ఆ మోడల్స్ కూడా వేశారు. ఆ మోడల్స్లో ఆర్డిఎస్ ఒకటి ప్రత్యక్షంగా అందరు కలిసి ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ అందరూ వేశారు. అట్లనే ఏటీఎం మోడల్ ఒకటి వేశారు. మొత్తం 7 ఎకరాల క్షేత్రంలో ఇప్పుడు 2 ఎకరాల వరకు మనము దీని ద్వారా చేయడం జరిగింది ఈ పద్ధతిలో. అట్లనే ఘన జీవామృతం కానీ, ద్రవ జీవామృతం కానీ ఇవన్నీ కూడా మేము చాలా బాగా ట్రైనీస్ అందరూ ఇక్కడ ఉన్నటువంటి 120 మంది ఉన్నారు. 120 మంది ప్రతి దాంట్లో కూడా వాళ్ళ బాగా. ఇక్కడికి డిస్ట్రిక్ట్ మేనేజర్ గారు, ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు వారు వచ్చారు. ఇక్కడ ప్రకృతి వ్యవసాయం గురించి ఆమె చక్కగా మాకు వివరించారు. వాటిని ఇక్కడ ఉన్న ట్రైనర్స్ కూడా ప్రాస్పెక్ట్ చేశారు. వాటిని గురించి మాకు మేడం గారు ఎన్నో విషయాలు, తెలియని విషయాలు కూడా చెప్పారు. జీవామృతం ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఏ వస్తువులు కావాలి, ఇవన్నీ మాకు తెలియజేసినారు. వారికి